నా ఆత్మీయ న్యాయవాది మిత్రులారా, నన్ను అభిమానించే నా తోటి మిత్రులారా, అందరికీ నమస్తే. ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు నోటిఫికేషన్ ఖరారైంది. నోటిఫికేషన్ విడుదల చేసినారు. ఫిబ్రవరి 13వ తారీఖు జరుగులాగున నామినేషన్స్ పర్వం జనవరి 3 నుంచి జనవరి 15 లోపని. అందరికీ తెలిసిందే, ప్రతి మెంబరు నామినేషన్స్ వేయాలంటే డిపాజిట్ 1,25,000 మిత్రులారా, నేను వజ్రాల చంద్రశేఖర్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. తిరుపతి నుంచి. తిరుపతి దాదాపు 1240 మంది ఓట్లు ఉండాలి. సిఓపి ఉంటే వాళ్ళకి అందరికీ ఓటు ఉన్నట్టే. వాళ్ళంతా 1240 సంఖ్య. నన్ను మెంబర్గా గెలిపిస్తే నా అజెండా నేను చెప్తాను మిత్రులారా. వెల్ఫేర్ స్టాంపు వేరే ఇతర స్టేట్లో లేని విధంగా కనీవిని ఎరుగిన రీతిలో 250 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్ వేస్తున్నాం వకాలత్ మీద. తర్వాత దానికి ఒక 2 రూపాయలు వేస్తున్నాం. ఇది మన స్టేట్లో మాత్రమే. బాగా గుర్తించండి. ఆ పక్క తమిళనాడులో కూడా కేసులు ఉన్నాయి. అక్కడ వకాలత్తు మీద 50 రూపాయలు మాత్రమే. నేను మెంబర్గా అయితే ఫస్ట్ దాని మీద దృష్టి పెడతాను. 250 భారీ అమౌంటే మనకు. ఇది గుర్తుంచుకోండి మిత్రులరా. నా మొదటి పాయింట్ ఇది. తిరుపతి బార్ నుంచి నేను పోటీ పడుతున్నాను. ఇక్కడి నుంచి నన్ను పంపించండి. నేను కళ్ళబొల్లి కబుర్లు చెప్పను, పార్టీలు ఇవ్వను, వినోదాలు లేదు, నోటికి ఓటు లేదు. నేను పనే చేస్తాను. కష్టపడి మీకోసం పని చేస్తా. వెల్ఫేర్ గురించి పోటీ పడతా. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పోటీ పడతా. దానికోసం పాకులాడతా. హెల్త్ ఇన్సూరెన్స్లో అడ్వకేట్ కుటుంబము, తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు వీళ్ళంతా వచ్చేట్టుగా మెరుగైన హెల్త్ ఇన్సూరెన్స్ నేను క్రియేట్ చేస్తాను. అది వచ్చేదానికి నేను పూర్తిగా నా దృష్టి దాని మీద ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వకేట్ ఇన్ అవర్ లీగల్ ఫ్రాటర్నిటీ. అది లేకపోయింది. ఇంతకుముందు ఏం జరిగిందో, ఎందుకు నిలిచిపోయిందో అవన్నీ నేను క్వశ్చన్లు చేయటం లేదు. నేను చేస్తాను. నేను వచ్చినానంటే వెల్ఫేర్ 15 లక్షలు వచ్చేట్టుగా నేను 15 లక్షలు ఆ పైన వచ్చేంతవరకు నేను పోరాడతా. నేను మెంబర్ కాడ కూర్చుంటే నన్ను నమ్మండి మిత్రులరా. మనం మేధావులు, సమాజం మనల్ని చూస్తుంది. వీళ్ళంతా మేధావులు, తెలివైన వాళ్ళు, మనకంటే బాగుండేవాళ్ళని. మేధో సంపత్తి పరంగా మనము నోటికి లొంగకూడదు. పార్టీలకు లొంగబాగండి. అంటే మనము దానికి ఎవరైతే లొంగుతారో వాళ్ళు అమ్ముకున్నట్టే అవతలకి. మీరేమో ఓట్లు వేస్తారు, వాళ్ళు మీరు నిలదీయలేరు. ఎందుకంటే డబ్బు తీసుకుంటారు కదా, పార్టీలో మునిగి తేలుంటారు కదా. అటువంటి వాళ్ళని మీరు నిలదీయలేరు. నేను ఆ పని చేయను. నేను ఐ స్వేర్ ఆన్ గాడ్, ఐ డూ మై డ్యూటీ. వెల్ఫేర్ గురించేనది. నేను దాని గురించి ఏమైనా చేస్తాను. 5 సంవత్సరాలు నిడివి నేను ఆడు ఉంటే మొత్తం స్టేట్ అంతా నేను పర్యటిస్తాను. ఏది లోటు ఉంటే ఆ లోటుని పూర్తి చేస్తాను. డబ్బు కాదు, ప్లీజ్ బిలీవ్ మీ. నేనేమంటాను, ఓటుకి నోటు కాదు. డబ్బు ఏదో 2,000 3,000 ఏదో ఒకటి ఎవరో ఒకరు ఇచ్చేస్తారనుకోండి, ఫర్ అస్యూమ్డ్ సేక్ అది నిలబడదు. పార్టీ అంటారు. పార్టీ ఆ రోజుకి పూర్తి అయిపోతుంది. ఓటు వేస్తారు. 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి రారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఓటు వేయండి. నేను దేనికి ఇన్ఫ్లుయెన్స్ కాను, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయను, ఎవరిని మబ్బు పెట్టను. నేను ఒకటే చెప్తాను, నా పని నేను చేస్తాను. ఒక మెంబర్గా, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్గా డ్యూటీ ఏముందో నాకు తెలుసు. అవన్నీ నేను సాధించి తీరుతాను మిత్రులారా. ఇది సత్యం. జై హింద్. జాతీయ న్యాయవాది వజ్రాల చంద్రశేఖర్.